తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని మాజీ మంత్రి డాక్టర్ రవి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్యారు. లగచర్ల రైతులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా వారిని 40 రోజులుగా జైల్లో ఉంచడం సరికాదన్నారు. గిరిజన రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. రైతుల గురించి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ప్రశ్నిస్తే దాడి చేసిరని చెప్పి జైల్లో పెట్టింది. అసలు దాడి జరిగింది కలెక్టర్ పైన అని చెప్పింది. కలెక్టర్ ఏమో నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు. కలెక్టర్ దాడి చేయలేదని చెప్పిన తర్వాత మరి ఎవరి మీద దాడి చేసిండ్రు, ఎందుకు కేసు పెట్టిండ్రు? 40 రోజులైనా బెయిల్ ఇవ్వకుండా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్ గా విచారించాలని చెప్పి పిటిషన్లు వేసి బెయిల్ రాకుండా చేసి చివరకు హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు. హార్ట్ అటాక్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ట్ గా ఇచ్చినట్లు బేడీ వేసి మరి బేడీల మీద గుంజుకొని వచ్చి చికిత్స చేయించారు. ఇది ఎక్కడైనా దేశంలో ఉందా? మీరు ఏం చేయదలుచుకున్నారు? రైతులందరినీ కాల్చాలనుకున్నారా? జైల్లో చంపాలనుకున్నారా? ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు? ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు జైళ్ళల్లో? రైతుల గురించి ప్రశ్నించారు.